brought you by Silver Pumps and Motors. टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप्स नाम याद रखना. పోలవరం నుంచి ఎత్తిపోతలు చేపట్టకుండా చూడాలని జీఆర్ఎంబీ పోలవరం ప్రాజెక్ట్ అథారిటీకి తెలంగాణ ఈఎన్సీ లేఖ రాశారు. పోలవరం డెడ్ స్టోరేజ్ నుంచి నీటి ఎత్తిపోతలకు ఏపీ సిద్ధమైందన్నారు. చంద్రబాబు ప్రెజెంటేషన్పై ప్రధాని మోదీ ప్రశంసలు కురిపించారు. ఏపీ ప్రభుత్వం తీసుకొచ్చిన సంస్కరణలను అన్ని రాష్ట్రాలు పరిశీలించి అధ్యయనం చేయాలన్నారు. టీమిండియా లాగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కలిసి పనిచేయాలన్నారు మోదీ. గత ప్రభుత్వం రాజధానుల పేరుతో ఆటలాడిందన్నారు బీజేపీ ఎంపీ సీఎం రమేష్. విద్యుత్ కొనుగోలు విషయంలో దేనికైనా సిద్ధమని, రాజకీయాల నుంచి తప్పుకునేందుకు జగన్ సిద్ధమా అని అడిగారు. ఒక్కొక్కరి పతనానికి ఒక్కో కారణం ఉంటుందని, రెడ్ బుక్తో కక్ష సాధిస్తున్న చంద్రబాబు ప్రభుత్వం కూడా పతనమవుతుందన్నారు పేర్ని నాని. వంశీకి ఏదైనా జరిగితే టీడీపీ ప్రభుత్వ పతనం కావడం ఖాయమన్నారు. సిస్టర్ స్ట్రోక్తో కేటీఆర్కి చిన్న మెదడు చితికిపోయిందంటూ విమర్శించారు మంత్రి సీతక్క. గోబెల్స్ ప్రచారం చేయడంలో కేటీఆర్ని మించిన వారు ప్రపంచంలోనే లేరన్నారు. మీతో పని చేసినందుకు చాలా సంతోషంగా ఉంది. మీరే బెస్ట్ బాస్. ఇప్పటి వరకు మేనేజర్గా ఉన్నాను, ఇప్పుడు బాస్ అవుతాను. ఎలా? బాస్ వాలా బాస్ వాలా బీ ద బాస్. కవిత చెప్పిన దెయ్యం కేటీఆరే కావచ్చంటూ సెటైర్లేశారు. కవిత రాసిన లేఖను ఎవరు లీక్ చేశారని ప్రశ్నించారు బీజేపీ ఎంపీ డీకే అరుణ. వారి కుటుంబ సభ్యులు లేదా సన్నిహితులే ఈ పని చేసి ఉండాలన్నారు. కవిత బీజేపీలోకి వస్తే ఎట్టి పరిస్థితుల్లో తీసుకోబోమన్నారు. దేశవ్యాప్తంగా ఐఎస్ఐ నెట్వర్క్ ని భగ్నం చేస్తున్నారు పోలీసులు. గుజరాత్లో మరో ఐఎస్ఐ ఏజెంట్ని అరెస్ట్ చేశారు. హెల్త్ వర్కర్గా పనిచేస్తున్న సహదేవ్ పాకిస్తాన్ ఆర్మీకి, ఎయిర్ ఫోర్స్కి సమాచారం చేరవేస్తున్నట్లు గుర్తించారు. దేశంలో మరో 2 కొత్త కరోనా వేరియంట్లను గుర్తించారు. తమిళనాడు, గుజరాత్లో ఈ కొత్త వేరియంట్కు సంబంధించిన కేసులు నమోదైనట్లు ఇండియన్ SARS-CoV-2 జీనోమిక్ కన్సార్టియం స్పష్టం చేసింది. అందరూ ఊహించినట్లుగానే గిల్కే టెస్ట్ కెప్టెన్సీ బాధ్యతలు అప్పగించింది బీసీసీఐ. జూన్ 20 నుంచి ఇంగ్లాండ్తో 5 టెస్ట్ మ్యాచ్ల సిరీస్ ప్రారంభం కానుంది. బుమ్రా అన్ని మ్యాచ్లకు అందుబాటులో ఉండకపోవచ్చన్నారు అజిత్ అగార్కర్.